ఆత్మ సాక్షాత్కారము. భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితము బోధనలు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాప్టర్ నెంబర్ 17. ఎఫ్హెచ్ హాంఫ్రీస్ మహర్షి. యోగంతో కూడిన సర్వత్రా సమత్వాన్ని చూసే యోగి అన్ని ప్రాణులలో తనలో అన్ని ప్రాణులని చూస్తాడు. భగవద్గీత. ఎఫ్హెచ్ హాంఫ్రీస్ భారతదేశానికి 1911 జనవరిలో మొట్టమొదటిసారిగా వచ్చాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా ఉద్యోగంలో చేరాడు. ఆయన బొంబాయి చేరేటప్పటికీ బాగా అస్వస్థులైనారు. అందువల్ల అక్కడే 2 నెలల పాటు ఆసుపత్రిలో గడపవలసి వచ్చింది. స్వస్థత చిక్కిన తరువాత ఆయన ట్రైనింగ్కై వెల్లూరికి మార్చి 18, 1911 చేరుకున్నారు. ఆయనకి తెలుగు నేర్పటానికి సర్వేపల్లి నరసింహం నియుక్తులైనారు. మొదటి రోజున వర్ణమాలతో ఆయన పాఠం మొదలుపెట్టారు. కానీ శిష్యునికి వేరే విషయాలపై శ్రద్ధ ఎక్కువ. జ్యోతిష్యం మీద పుస్తకాన్ని తెచ్చిపెట్టమని కోరాడు. ఆ మర్నాడు ఆ పండితుడిని హాంఫ్రీస్, మీకు ఈ ప్రాంతాలలో ఉండే మహాత్ముడు ఎవరైనా తెలుసా అని అడిగాడు. తాము ఆరాధించే వారి గురించి కొందరు బయటకు చెప్పుకోరు. అందువల్ల నరసింహం తనకెవరూ తెలియదన్నారు. ఆ తర్వాత రోజున శిష్యుడు పండితుడిని కలుసుకుని, అయ్యా, మీకే మహాత్ముడు తెలియదన్నారు, కానీ మీ గురువుని నేను కలలో చూశాను. ఆయన వచ్చి నా పక్కనే కూర్చున్నారు. నేను ముంబైలో ఉండగా నేను మొట్టమొదటిగా కలుసుకున్న వెల్లూరు పౌరులు మీరే అన్నాడు. వెంటనే పంతులు తానెప్పుడూ బొంబాయికి వెళ్ళనే లేదన్నారు. కానీ శిష్యుడు ఇలా చెప్పాడు. తాను ముంబైలో ఉండగా తన మనస్సుని వెల్లూరు వైపు ప్రసరించి తాను సూక్ష్మ శరీరం రూపంలో పంతులుని చూశాడట. ఆ తరువాత పండితుడు తనకు తెలిసిన మహాత్ముల చిత్రపటాలను తనకు చూపగా అతను కావ్యకంఠ గణపతి శాస్త్రి ఫోటోను తీసుకుని, ఈయన మీ గురువుని పోలి ఉన్నారు, ఈయనేనా మీ గురువు చెప్పండి అన్నాడు. పంతులు నిజాన్ని ఒప్పుకున్నాడు. మరొక పక్షం రోజులలోగా శిష్యునికి మళ్ళీ జబ్బు చేసింది. ఆరోగ్యం కోలుకోవటానికి ఉదకమండలం వెళ్ళాడు. మెరిసే కళ్ళు, జడలు కట్టిన జుట్టు, పొడుగాటి గడ్డం కల ఒక అపరిచిత వ్యక్తిని చూశానని, తనకి ప్రాణాయామం నేర్చుకోవాలని అక్కడి నుండి వ్రాశాడు. ఆ తరువాత ధ్యానానికి సహాయపడటానికై తాను మాంసాహారాన్ని మానుకుందామని అనుకుంటున్నానని, మహాత్ములతో సంపర్కం గలవారి సమాజం ఏదైనా ఉంటే అందులో చేరదాం అనుకుంటున్నానని కూడా వ్రాశాడు. అంతేగాక పూర్వజన్మలో తాను అటువంటి సమాజంలో సభ్యుడట కూడాను. నవంబర్లో ఉదకమండలం నుంచి హాంఫ్రీస్ వెల్లూరుకి తిరిగి వచ్చాడు. తన విధులు చేపట్టాడు. ఆ పంతులు వద్ద చదువును కూడా మళ్ళీ ప్రారంభించాడు. ఒక రోజున అతను కాగితంపై ఒక చిత్రాన్ని లిఖించాడు. ఆ చిత్రంలో ఒక కొండ గుహ, దాని ఎదురుగా నిలబడిన యోగి, ఆ ప్రక్కనే పారుతున్న సెలయేరు ఉన్నాయి. దీనిని పండితునికి చూపి, తాను ఆ క్రితం రాత్రి ఆ దృశ్యాన్ని స్పష్టంగా కలలో చూశానన్నాడు. దాని అర్థం ఏమై ఉంటుంది అని అడిగాడు. ఆ దృశ్యం విరూపాక్ష గుహ దగ్గర ఉండే మహర్షిదే అయి ఉంటుందని నరసింహంకు తట్టింది. ఈ విషయాన్ని, మహర్షి జీవితాన్ని, వారికి కలిగిన ఆత్మజ్ఞానాన్ని శిష్యునికి వివరించారాయన. అరుణాచలంపై ఉండే మహర్షి గురించి ఆ ఆంగ్లేయునకు ఈ విధంగా ప్రప్రథమంగా తెలిసింది. ఆ తరువాత కొద్ది రోజులకే వారిని సందర్శించే అవకాశం దొరికింది ఆయనకి కావ్యకంఠ గణపతి శాస్త్రితో పరిచయం కలిగింది. వారంటే గౌరవం కూడా ఏర్పడింది. గణపతి శాస్త్రి తిరువన్నామలలో
జరగనున్న దివ్యజ్ఞాన సమాజ సభలకు 1911 నవంబర్లో వెళ్తూ హాంఫ్రీస్ను కూడా తీసుకుని వెళ్ళాడు. అప్పుడే మహర్షి దర్శనమయ్యింది. ఈ సంఘటన గురించి హాంఫ్రీస్ వ్రాసిన లేఖను ఆ తరువాత ఇంటర్నేషనల్ సైకిక్ గెజెట్లో ప్రచురించారు. ఆ లేఖ పాఠమిది: నిన్న ఒకరోజు సెలవు దొరికింది. మా పండితుడిని తీసుకుని శాస్త్రి గారిని కలుసుకోవడానికి వెళ్ళాము. పండితుడు, శాస్త్రి గారు ఇద్దరు మహర్షి అనుచరులే. మధ్యాహ్నం 2 గంటల వేళ వారిని దర్శించటానికి కొండను ఎక్కాము. గుహని చేరుకున్న తర్వాత ఏమీ మాట్లాడకుండా వారి పాదాల వద్ద కూర్చున్నాము. అలా చాలాసేపు కూర్చున్నాం. ఎక్కడికో తేలిపోతున్నట్లు అనిపించింది నాకు. మహర్షి కళ్ళల్లోకి ఒక అరగంట చూశాను. జ్ఞానమగ్నమై నిశ్చలంగా ఉన్నాయవి. ఆ దేహం జీవాత్మకి ఆలయమేమో అనిపించింది. వారు దేహం మాత్రమే కారనిపించింది. భగవంతుని సాధనమది అనిపించింది. దేహం నిశ్చలంగా ఉన్నా ఏదో దివ్యశక్తి అక్కడి నుండి ప్రసారమవుతుందో అనిపించింది. నా అనుభూతులు వర్ణనాతీతమైనాయి. ఇక నేను మాట్లాడవచ్చునని శాస్త్రి గారు అన్నారు. నేను జ్ఞానబోధని కోరాను. ఆయన ఇంగ్లీషు, తెలుగు కలిపి ఎంతో ప్రగాఢమైన అర్థాలు గల వాక్యాలను మాట్లాడారు. మేము వింటూ కూర్చున్నాము. అన్నిటికంటే ముచ్చటగొలిపే దృశ్యం ఇది. దాదాపు 7 సంవత్సరాల వయసు గల పిల్లలు తమంతట తామే కొండనెక్కి మహర్షి వద్ద కూర్చుండటం. వాళ్ళతో మహర్షి ఒక్క మాటైనా పలుకరు. వారిని గమనించైనా గమనించరు. ఆ పిల్లలు అక్కడ ఆడుకోరు, కానీ నిశ్చలంగా ఎంతో తృప్తితో కూర్చుంటారు. గాంభీర్యంలో, కోమలత్వంలో, ఆత్మ నిగ్రహంలో, అచంచలమైన ఆత్మవిశ్వాసంలో ఆ మహర్షి వర్ణనాతీతులు. మహర్షికి హాంఫ్రీస్కి మొదట సంభాషణ ఇలా కొనసాగింది. హాంఫ్రీస్ అడిగిన మొదటి ప్రశ్న: హాంఫ్రీస్: స్వామి, నేను ప్రపంచాన్ని ఏ విధంగా ఉద్ధరించగలను? మహర్షి: ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో. దానితోనే ప్రపంచాన్ని ఉద్ధరించిన వాడువు అవుతావు. హాంఫ్రీస్: నేను ప్రపంచానికి సహాయపడాలనుకుంటున్నాను, కాకూడదా? మహర్షి: తప్పకుండా. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం వల్ల ప్రపంచాన్ని ఉద్ధరిస్తావు. నువ్వు ప్రపంచానికి భిన్నం కాదు. ప్రపంచం నీకు వేరు కాదు. మరికొంత విరామం తర్వాత హాంఫ్రీస్: స్వామి, పూర్వం కృష్ణుడు, యేసుప్రభువు చేసినట్లు నేను మహాద్భుత కార్యాలను చేయగలుగుతానా? మహర్షి: ఆ కార్యాలు చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రకృతికి భిన్నంగా ఏదో చేస్తున్నామని భావించారనుకుంటున్నావా? హాంఫ్రీస్: లేదు స్వామి. అతనికి సిద్ధులు కైవసం చేసుకోవాలన్న అభిలాష ఉన్నట్లు గ్రహించి మహర్షి అతనికి అన్నిటికంటే ముఖ్యమైన ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రపత్తితో సాధించాలని చెప్పారు. మహర్షి పట్ల ఆకర్షితుడైనాడు హాంఫ్రీస్. వారిని మళ్ళీ 2 సార్లు దర్శించాడు. రెండోసారి వెల్లూరు నుండి 60 మైళ్ళ దూరాన్ని మోటార్ సైకిల్ మీద వెళ్ళాడు. రాఘవాచారి కొండపై మహర్షి గుహ వద్దకు ఆయనను తీసుకువెళ్ళారు. అప్పటి జిల్లా మున్సిబు ఏఎస్ కృష్ణస్వామి అయ్యర్ దుబాషిగా వ్యవహరించారు. తన రెండవ దర్శనం గురించి ఆ ఆంగ్లేయుడు ఇలా చెప్పాడు: నేను మోటార్ సైకిల్ మీద వెళ్ళి అక్కడి నుండి గుహ వద్దకు కొండకు ఎక్కాను. మహర్షి నన్ను చూసి మందహాసం చేశారు. వారేమీ ఆశ్చర్యపోయినట్లు లేదు. లోపలికి వెళ్ళి కూర్చున్నాం. మా ఇద్దరికీ తెలిసిన ఒక ఆంతరంగిక విషయంపై ప్రశ్న వేశాను. నన్ను చూడగానే వారు గుర్తుపట్టారనుకుంటాను. వారి వద్దకు ఎవరు వెళ్ళినా ఒక్కచూపులోనే వాళ్ళ గురించి పూర్తిగా గ్రహించేస్తారు వారు. నీవింకా భోజనం చేయలేదు, ఆకలిగా ఉంది కదూ అన్నారు. అవునన్నాను. వెంటనే ఒక శిష్యుణ్ణి పిలిచి భోజనం పట్టుకు రమ్మన్నారు. అన్నం, నెయ్యి, పళ్ళు ఇత్యాది. భారతీయులు చెంచాతో గాక చేతితోనే భోంచేస్తారు. నేను కూడా అలా చేయటాన్నే అలవర్చుకుంటున్నాను. ఆ కౌశలం ఇంకా అబ్బలేదు.
వారు చిరునవ్వు నవ్వి ఒక కొబ్బరి చెంచాను నాకు ఇచ్చారు. భోజనం చేస్తున్నంతసేపు ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. వారి మందహాసం కన్నా మధురమైన మధురమైన దాన్నేది ఊహించుకోలేము. కొబ్బరి పాలు నాకు ఇచ్చారు. ఆ పాలకి వారే కొంత పంచదారను కలిపారు. అంతా పూర్తయినా నాకు ఆకలి తీరలేదు. దానిని వారు గ్రహించి ఇంకొంచెం భోజనం పెట్టించారు. మరి కొంతసేపటికి నాకు కడుపు నిండింది. అయినా పళ్ళని తినమంటూ మిగిలిన వాళ్ళు బలవంతం చేయగా వారు వారించారు. వారికి అన్నీ తెలుసు. నేను నీరు త్రాగిన విధానానికి వారికి క్షమాపణ చెప్పుకున్నాను. పర్వాలేదన్నారు. ఈ విషయంలో హిందువులకు పట్టింపు ఎక్కువ. వాళ్ళు ఎప్పుడూ పాత్రని ఎంగిలి చేయరు. పాత్రను పైకి ఎత్తి సరాసరి గొంతులోకి ద్రావకాన్ని పోసుకుంటారు. ఆ విధంగా ఏ వ్యాధి సోకకుండా ఒకే పాత్ర నుండి ఎందరో త్రాగగలుగుతారు. నేను భోజనం చేస్తుండగా వారు నా గత చరిత్రని ఏ పొరపాటు లేకుండా ఇతరులకు వివరించారు. ఇంతకు ఆయన నన్ను ఒక్కసారే చూశారు. ఇంతకు పూర్వం నన్ను చూసిన తర్వాత కొన్ని వందల మందిని చూసి ఉంటారు. తమ యోగ దృష్టిని వినియోగించారు. మనమేదో గ్రంథాన్ని సంప్రదించినట్లు వారు బోధనను వింటూ 3 గంటలు కూర్చున్నాను. ఆ ఎండలో రావటం వలన బాగా దాహం వేసింది నాకు. కానీ పైకి కనబరచలేదు నేను. వారు గ్రహించి నిమ్మరసాన్ని పట్టుకురమ్మని శిష్యునికి చెప్పారు. నేను తిరిగి వెళ్ళే వేళయింది. వారికి ప్రణామం అర్పించాను. బయటకు వెళ్ళి పాదరక్షలు ధరించాను. వారు కూడా బయటకు వచ్చి మళ్ళీ రమ్మన్నారు. వారి సన్నిధానంలో ఉండటం ఎంతటి పరివర్తనను కలిగిస్తుందో. తన విధి నిర్వహణకు, తన ఆధ్యాత్మిక అభ్యాసాలకు ఘర్షణ ఏమైనా కలుగుతుందేమని అనుమానం వచ్చి హాంఫ్రీస్ మహర్షిని ప్రశ్నించాడు. స్వామి, బోధనలన్నీ ఇట్టే మాయమైపోతుంటాయి నా మనసులో నుంచి. ఆఖరి మాట మాత్రమే మిగులుతుంది. నేనేం చెయ్యాలి? నీ విధులను నిర్వహించుకుంటూనే నీవు ధ్యానం చేసుకోవచ్చుని అన్నారు. తన 3వ దర్శనం గురించి హాంఫ్రీస్ ఎక్కడా వ్రాయలేదు. మహర్షి వద్ద అతనికి లభించిన బోధన గురించి తర్వాత చెప్పుకుందాం. ఇది 3 సందర్శనాల్లోనూ లభించిందేమో. ఆయన తన సందర్శనాలను, మహర్షి బోధనలను కూడా ఒక ఆంగ్లేయ వనితకు తెలియజేశారు. ఆమె వాటిని ఇంటర్నేషనల్ సైకిక్ గెజిటెడ్లో ప్రచురించింది. హాంఫ్రీస్ కొన్ని సంవత్సరాల తరువాత ఉద్యోగ విరమణ చేసి రోమన్ కాథలిక్ సన్యాసి అయ్యాడు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చాప్టర్ నెంబర్ 18 హాంఫ్రీస్కి లభించిన బోధన. ఈ చాప్టర్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.